Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. చాలా రోజుల తర్వాత బ్యాక్ టు రొటీన్. ఇవాళ మీతో మార్నింగ్ 5 AM to 9 PM నా బిజీ ప్రొడక్టివ్ ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నాను కదా, మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గాను, అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎనర్జీ అయితే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. ఇవాళ మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. లేవగానే ఫస్ట్ థింగ్ 1 glass వామ్ వాటర్ తాగేస్తాను. ఆ తర్వాత ఈ కొద్ది రోజులుగా నైట్ పడుకోబోయే ముందు ఒక 1/2 teaspoon మెంతుల్ని వాటర్లో సోక్ చేసి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని కలుపుకొని సీడ్స్ అలాగే వాటర్ తీసుకోవాలి. సీడ్స్ని మింగేస్తే సరిపోతుంది, నమిలేక కష్టం కదా, చాలా చేదుగా ఉంటుంది. అలా వాటర్ మొత్తం తీసుకోవాలి. ఈ మెంతులు సోక్ చేసిన మెంతులు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మేజర్గా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కూడా మన బాడీలో దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మన హార్మోన్ రెగ్యులేషన్కి, ఎవరికైనా PMS అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఎక్కువగా ఉంటాయి సిమ్టమ్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అవి కూడా ఈజ్ అవుతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైనా లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు, బ్రెస్ట్ ఫీడ్ చేసేవాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఒక 1/2 hour బేసిక్ స్ట్రెచెస్, మెడిటేషన్, ప్రాణాయామ అయితే చేస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది కదా యోగా చేసి, ఇంకా కంప్లీట్గా యోగా ఆసనాస్ అని ఇంకా స్టార్ట్ చేయలేదు. టైం ఇంకా 5:15 ఫుల్ వెలుతురు వచ్చేస్తుంది. సమ్మర్ కదా, టైం ఏదో 6:37 అయితే ఎలా ఉంటుందో అంత వెలుతురు వస్తుంది. ఇంకా యోగా అయిన తర్వాత ఇంట్లో డోర్లు, విండోస్ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే సో దట్ ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది. నైట్ అంతా అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి కదా, సో మార్నింగ్ ఇలా ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. యోగా తర్వాత నైట్ సోక్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. ఇవాళ లంచ్ కోసము రాజ్మా కూడా నేను రాత్రే సోక్ చేసి పెట్టేసున్నాను. ముందుగా అయితే ఈ ఎండు ద్రాక్ష వాటర్తో పాటే తీసుకోవాలి, అప్పుడే దాని ఫుల్ బెనిఫిట్స్ మనకు వస్తాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్లో ఉన్న వాటర్ ఖచ్చితంగా పడేయాలి, బికాజ్ దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా అవి వెళ్ళిపోతాయి. ఓన్లీ ద్రాక్ష మాత్రమే వాటర్తో పాటు తీసుకుంటేనే దాంట్లో ఉండే అన్ని న్యూట్రియంట్స్ మ్యాక్సిమం మన బాడీకి అయితే అందుతాయి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి మాప్ చేసేసరికి టైం 7:30 అవుతోంది. ఇప్పుడు నా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నా. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా నా డయట్ కొద్దిగా అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను. సో అవి క్లీన్గా వాట్ ఈట్ ఇన్ ఏ డే వీడియోలో అయితే డీటెయిల్గా ఇంకా షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ డీటాక్స్ డ్రింక్ కోసము హాట్ వాటర్లోకి కొద్దిగా టర్మరిక్ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఒక 5 minutes అలా మూత మూసి పెట్టేసిన తర్వాత కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు ఒక 1/2 lemon, ఒక 1 or 2 teaspoon హనీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్. ఈ డీటాక్స్ డ్రింక్ అయితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసేస్తుంది. అలాగే ఏమైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవాలి, ఓవరాల్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల. నేను అందరికీ సజెస్ట్ చేసేది ఒక్కటే, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో టీ కాఫీ అస్సలు తీసుకోకండి. ఒకవేళ క్రేవింగ్స్ ఉన్నాయి, టీ కాఫీ ఖచ్చితంగా కావాలి అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1/2 hour or 1 hour గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చాలా లిమిటెడ్గా తీసుకోవడం మంచిది. దానివల్ల మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఇంకా అసిడిటీని పెంచుతుంది, మనకు ఆకలిని తగ్గిస్తుంది. సో ఇలా నెగిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది కదా, ఎలాంటి సౌండ్స్ ఉండవు, జస్ట్ ప్యూర్ గాలి, పక్షుల అరుపులు, ఎంతో రిఫ్రెషింగ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చాక తులసి మొక్క చూడొచ్చు, చాలా బాగా పెరుగుతోంది. ఇంతకుముందు అంటే సన్లైట్ డైరెక్ట్గా పడేది కాదు, చాలా వరకు నీడ ఉండేది. మొక్క సన్లైట్ ఏ డైరెక్షన్లో వస్తే అలా ఒక్క సైడ్కే పెరుగుతూ ఉండింది. ఇప్పుడు కంప్లీట్ సన్లైట్ పడడం వల్ల బాగా గుబురుగా అయితే పెరుగుతోంది.
ఎప్పుడైనా సరే అర్లీ మార్నింగ్స్లో మనకంటూ ఆ మీ టైం జస్ట్ ఒక 10 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోగలిగితే రోజు మొత్తం ఎన్ని పనులున్నా ఎనర్జెటిక్గా యాక్టివ్గా చేయగలుగుతాం. ఎలాంటి విసుగు కానీ అలసట ఉండదు. అలా కాకోకుండా పిల్లలు హస్బెండ్తో పాటు మనం లేచామే అనుకోండి, అస్సలు కాళ్ళు చేతులు కూడా ఆడవు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినవి అందించడానికే టైం సరిపోతుంది. కనీసం నీళ్లు తాగే అంత టైం కూడా ఉండదు. అక్కడ స్టార్ట్ అవుతుంది స్ట్రెస్ అనేది. ఇంకా ఎందుకురా దేవుడా ఈ జీవితం అనిపించేస్తుంది. నీళ్ళు తాగడానికే టైం లేదా, నాకు ఇన్ని పనులు చేస్తున్నాను అనేసి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇంట్లో అందరికన్నా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేగలిగితే డే మొత్తం మనకు ఎంతో సాటిస్ఫైయింగ్గా, అస్సలు స్ట్రెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈరోజు మా యానివర్సరీ, అంటే మీరు ఈ వీడియో చూస్తున్న రోజు May 8th మా యానివర్సరీ. మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు అందించాలని అయితే కోరుకుంటున్నాను. బికాజ్ మీరు కూడా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీనే. అసలు మనం ఒకరికొకరం డైరెక్ట్గా తెలీదు. ఈ యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే నేను మీకు పరిచయము అయినా కూడా మీరందరూ నా మీద, మా ఫ్యామిలీ మీద ఎంత లవ్ చూపిస్తారు, నాకు ఎంతగా సపోర్ట్ చేస్తారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మీ అందరి విషెస్ మాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. అందులోనూ నాలాంటి ఒక ఇంట్రోవర్ట్కి ఫ్రెండ్స్ హార్డ్లీ 1 or 2 ఉంటారు. అది కూడా ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి మాట్లాడుకుంటాము. అలాంటి నాకు డైలీ ఎన్ని మెసేజెస్ వస్తాయో, జస్ట్ గుడ్ మార్నింగ్, హాయ్ బాయ్ ఇలాంటి మెసేజెస్ కూడా వస్తాయి. అందులో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఒక్కరోజు నేను వీడియో పెట్టకపోయినా కూడా ఏమైంది అని కన్సర్న్ చూపిస్తారు. నిజంగా చాలా హ్యాపీ, చాలా బ్లెస్డ్ అండ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి రిగ్రెటే ఫీల్ అవ్వలేదు. బికాజ్ ఇంతమంది లవ్ అండ్ కన్సర్న్, కేరింగ్ చూపించేలాంటి ఫ్యామిలీ మెంబర్స్ని నేను గెయిన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీ సపోర్ట్, మీ లవ్ ఎప్పుడు నాకు, మా ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాతనే ధన్వి లంచ్ బాక్స్ కోసము ఈ మద్రాస్ కుకుంబర్ తోటి కిచడీ ప్రిపేర్ చేస్తున్నా. అలాగే రాజ్మా కూడా సోక్ చేసి ఏమేమి వెజిటేబుల్స్ కావాలి వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి అన్నీ కట్ చేసిన తర్వాత పూజ చేసేకి వెళ్ళాను. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ ధన్వికి స్కూల్ ఉంది, సో లేట్ అయిపోతుంది అనేసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత పూజ చేసేసి అయితే వచ్చాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా వెజిటేబుల్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మైనీస్ లేకోకుండా సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చెప్తాను. ఇందులో మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఆనియన్, టొమాటో, క్యారెట్, కుకుంబర్, అలాగే ఈ పర్పుల్ క్యాబేజ్ని కూడా చిన్నగా, చాలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఈ క్యాబేజ్ ఎప్పుడే కానీ వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి సోక్ చేసి పెట్టి బాగా వాష్ చేసుకోవాలి. బికాస్ చాలా పెస్టిసైడ్స్ స్ప్రే చేసి ఉంటారు, హెల్త్కి మంచిది కాదు. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా ఆరిగానో అయితే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. దీంట్లోకి ఆరిగానో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈవెన్ మనం కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా ఇది వేస్తే అడిషనల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మైనీస్కి బదులుగా థిక్గా ఉండే ఫ్రెష్ కర్డ్, అసలు పులుపు ఉండకూడదు, అలాంటి కర్డ్ ఒక 2 to 3 teaspoon అయితే వేసుకోవాలి. ఇది మనకు మంచిగా ఇవన్నీ బైండ్ చేయడానికి. అలాగే టేస్ట్ చాలా క్రీమీ టేస్ట్ అయితే ఉంటుంది. టెక్స్చర్ కూడా అలాగే వస్తుంది. సేమ్ మైనీస్ వేస్తే ఎలా ఉంటుందో అలాంటి టెక్స్చరే వస్తుంది. అంతే సింపుల్. ఇదంతా ప్రిపేర్ చేసుకుంటే మనకు మిక్స్ అయితే రెడీ అయిపోతుంది శాండ్విచ్లోకి స్టఫ్ చేయడానికి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాగా ప్రెస్ చేసేసుకోవాలి. నేను ఇవాళ శాండ్విచ్ మేకర్లో చేయడం లేదు. ఈ దోశ ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను. నెయ్యి వద్దు అనుకుంటే బటర్ కూడా అప్లై చేసేసుకొని ఈ శాండ్విచ్ని పెట్టి 2 వైపులా బాగా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్లిప్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే ఎంతో సింపుల్ టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, కావాల్సినంత ఫైబర్, విటమిన్, మినరల్స్, అలాగే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసాము. సో దట్ కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కూడా అందుతుంది మన బాడీకి. ఈ శాండ్విచ్ అయ్యేలోగా నేను సైడ్ బై సైడ్ ధన్వి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్స్ మనం మల్టీ టాస్క్ చేయకపోతే పనులేవి అంత ఈజీగా కంప్లీట్ అవ్వవు, ఒకదాని తర్వాత ఒకటి. అందుకే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డేని విత్ టైమింగ్, ఈ టైం బ్లాక్స్ చేసుకుంటూ, అంటే ఈ టైంకి ఇది చెయ్యాలని ప్లాన్ చేసుకుంటూ మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక చోట రాసుకోవాలి ప్లానర్లో. అప్పుడే ఏ పని తర్వాత ఏ పని చెయ్యాలి అనేసి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాము. ఎలాంటి టైం వేస్ట్ ఉండదు. ఎస్పెషలీ స్ట్రెస్ అనేది అస్సలకే ఉండదు.
ఇంకా నాకు ఇప్పుడు ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాక ధన్వి నిద్ర లేపి తనను రెడీ చేయాలి. 9 o'clock లోపలే తనకు బ్రేక్ఫాస్ట్ తినిపించి అన్నీ రెడీగా తనని రెడీ చేయాలి. అప్పుడే స్కూల్ బస్ వచ్చేస్తుంది ఆలోగా. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాము. ఇది ధన్వి లంచ్ బాక్స్. లంచ్కి అయితే మద్రాస్ కుకుంబర్ కిచిడి, కర్డ్. స్నాక్ వచ్చేసి సోప్ డ్రై ఫ్రూట్స్, నిన్న ప్రిపేర్ చేసిన బనానా బ్రెడ్. ఈ బనానా బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక ధన్విని కూడా నిద్ర లేపి రెడీ చేసేసాను. తనైతే అస్సలు ఇబ్బంది పెట్టదు, త్వరగా రెడీ అయిపోతుంది. ఎందుకంటే తనకు స్కూల్కి వెళ్ళడం ఇష్టము. కొంచెం ఏమైనా తను నిద్ర లేకపోయినా సరేలే వాళ్ళు వద్దు స్కూల్కి రెస్ట్ తీసుకుంటే టక్కన లేచి కూర్చొనేసి రెడీ అయిపోతుంది ఫాస్ట్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాము. మొన్న ఇన్స్టాగ్రామ్లో తన లంచ్ బాక్స్ గురించి షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు స్కూల్ ఉందా, హాలిడేస్ లేవా అనేసి. యాక్చువల్గా సమ్మర్ హాలిడేసే, బట్ ధన్వి ఫోర్స్ చేయడం వల్ల తన సమ్మర్ క్యాంప్లో అయితే జాయిన్ చేశాము. ఏం లేదు, అక్కడ జస్ట్ వెళ్తారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్, కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ చేపిస్తారు, డ్యాన్స్, మ్యూజిక్, ఇంకా ఫైర్లెస్ కుకింగ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనేసి అంతే. ఇంకా ధన్వికి ఏమి ఫస్ట్ అయితే జాయిన్ చేయలేదు, మేము ఇంట్లోనే ఉన్నీలే అనుకున్నాం. కాకపోతే తను స్కూల్కి వెళ్ళాలని మొండికేసేసరికి సరే అనేసి అయితే జాయిన్ చేసాము. కాసేపు ఆడుకొని వస్తుందిలే అన్నట్టుగా. మా ధన్వికి బొట్ల పిచ్చి. తనకి ఇందాక పెట్టుకున్న బొట్టు మూతి తుడుచుకునేటప్పుడు వెళ్ళిపోయిందనేసి అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు బొట్టు పెట్టవా అని అడిగి మరీ పెట్టించుకుంటుంది రోజు. ఇంతే తను. చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు కదా, మా ధన్వి క్వైట్ ఆపోజిట్. స్కూల్కి వెళ్ళామంటే అంత ఇష్టము. తనకు సాటర్డే సండే స్కూల్ లేదని చెప్పడానికి ఎంత కష్టపడ్డామో. లేచి ఏడుస్తుంది స్కూల్కి పంపించండి నన్ను అనేసి. ఏదైనా అకేషన్ ఉండి నేను పంపించకపోయినా కూడా ఒప్పుకోదు, నేను పోయేసి వస్తాను అంటుంది. ఎందుకు తనకి ఇంత ఇష్టము అంటే అక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకోవచ్చు అని మెయిన్ అదే. ఎందుకు తనకు చిన్నప్పటి నుంచి అంతే. తను చిన్నగా ఉన్నా కూడా ఇంకా చిన్నపిల్లల్ని చూసి ఇష్టపడుతుంది. వాళ్ళని కడులు చేయాలంటుంది, వాళ్ళకి బాగా ప్యాంపర్ చేసి అన్నీ చేయాలంటుంది. అంత ఇంట్రెస్ట్. మేము కమ్యూనిటీకి షిఫ్ట్ అయిందే తన కోసము. ఇక్కడైతే ప్లే ఏరియా ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, తన ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉంటారు, ఫ్రెండ్స్ అవుతారు అని. కానీ ఎలా అంటే ఇదే అదే అంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, అట్లీస్ట్ ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒప్పుకోదు. స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ప్లే ఏరియాకి వెళ్ళాలి అనేసి. మేము మాంటిసరీ చూస్ చేసుకోవడానికి గల రీజన్ కూడా ఇదే. పిల్లలకి అక్కడ జస్ట్ ఫన్ఫుల్గా ఉంటుంది, అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేలాంటి యాక్టివిటీస్ ఇలాంటివే చేపిస్తారు. కాబట్టి ఇష్టంగా వాళ్ళకి అసలు స్కూల్ అనే కాన్సెప్ట్ మీద ఇష్టం వస్తుంది. అదే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ ఇవనుకోండి ఆల్రెడీ కాన్సెప్ట్ బేస్డ్, అంటే వాళ్ళ కరికులం, అకాడమిక్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిసార్లు ఇంత ఎర్లీ ఏజ్లోనే వాళ్ళని అలాంటి అకాడమిక్స్కి మనము ఇంట్రడ్యూస్ చేసినట్లయితే స్కూల్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఒకలాగా ప్రెషర్గానే ఫీల్ అవుతారు. పిల్లలు ఇష్టంగా చదువుని యాక్సెప్ట్ చెయ్యాలి, దాన్ని ఏదైనా సరే మనం ఇష్టంతో చేస్తేనే కదా మనకు కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము. అది మెయిన్ రీజను. నేనైతే ఎవరంటే వేరే కాన్సెప్ట్స్ని, వేరే అకాడమిక్స్ని చూస్ చేసుకున్న వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. ఇది కంప్లీట్గా పర్సనల్ చాయిస్. ఎవరి పిల్లల కెరియర్, వాళ్ళ ఫ్యూచర్ మన పేరెంట్స్గా మనం ఆలోచిస్తాము. సో మేము ఇది చూస్ చేసుకున్నాం అంతే. ఇది మీతో షేర్ చేస్తున్నాను. ఇక ధన్విని స్కూల్కి పంపించాక డైలీ ఒక 20 minutes to half an hour అయినా వాక్ చేస్తాను. మార్నింగ్ సన్లైట్ మనకు చాలా మంచిది కదా. నేను మామూలుగా అయితే మార్నింగ్ ఒక 6:30, 7కి రావాలనుకుంటా. బట్ ఇంట్లో ఉన్న పనులకి అస్సలు కుదరడం లేదు. మోస్ట్లీ ఒక 4 o'clock ఏమైనా లేస్తే నేను మేనేజ్ చేయగలనేమో. ఇప్పటికది ఇంకా కుదరడం లేదు. అన్నీ సెటిల్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా ప్రాపర్ రొటీన్ సెట్ అయిపోతే అది కూడా ట్రై చేయాలి. కాకపోతే ఉన్న దాంట్లోనే టైం మేనేజ్ చేసుకొని మార్నింగ్ కాసేపు, ఈవినింగ్ కాసేపు ఇలా ఫ్రెష్ ఎయిర్కి వాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా వాక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5 minutes అలా రిలాక్స్ అయిపోయి, నేను మార్నింగ్ మాప్ చేసినప్పుడే మ్యాట్స్ అన్ని వాషింగ్ వేసున్నాను. ఇంకా ఇప్పుడు ఇవి ఆరేయాలి. మనకు వన్స్ లేచామంటే మళ్ళీ ఇంకా డే మొత్తంలోకి రిలాక్స్ అయ్యేకి అంటే రెస్ట్ తీసుకోవడానికి అంతగా టైం ఉండదు. కాబట్టి నైట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇంతకుముందు నేను 6 hours పడుకునేదాన్ని, సరిపోతుంది నిద్ర అనుకునేదాన్ని. బట్ మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను, ఖచ్చితంగా మేల్కి అయితే ఒక 6 hours, 5 to 6 hours నిద్ర సరిపోతుంది. బట్ ఫీమేల్కి ఖచ్చితంగా 7 to 8 hours నిద్ర ఉండాలంట. ఎందుకంటే మన బాడీలో ఎవ్రీ మంత్ జరిగే హార్మోనల్ సైకిల్ అనేది, ఆ హార్మోనల్ సైకిల్ వల్ల
అలాగే ఇంకా చాలా చేంజెస్ జరుగుతాయి కంపారిటివ్లీ మెన్తో కంపేర్ చేసినప్పుడు. సో మనకు ఎక్కువ రెస్ట్ ఉండాలని అంటారు. అప్పటి నుంచే నా థాట్ ప్రాసెస్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఏది ఏమైనా మినిమం 7 hours నిద్ర ఉండేలాగా చూసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏమైందంటే ఇక్కడికి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అమ్యూనిటీస్ ఎక్కువైపోవడం వల్ల మా ధన్వీలో ఎగ్జైట్మెంట్ కూడా పెరిగింది. ప్లే ఏరియాకి వెళ్ళాలంటుంది. పిల్లలు చాలామంది ఉంటారా కింద, సో వాళ్ళతో ఆడుకోవాలంటుంది. మార్నింగ్ టిఫిన్ తర్వాత ఒకసారి స్కూల్ ఉంటే పర్లేదు, స్కూల్ లేకపోతే టిఫిన్ తర్వాత, లంచ్ చేసిన తర్వాత, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ తర్వాత ఇన్నిసార్లు కిందకు పోవాలంటుంది. వన్స్ ఈ కంప్లీట్ కమ్యూనిటీ ఒక రౌండ్ చుట్టాలంటేనే మినిమం ఒక 15 నిమిషాలన్నా పడుతుంది. తనతో పాటు ఇంక మధ్యలో ఎవరైనా పిల్లలు కనిపించారా ఇంక అంతే అయిపోయా. అందులో నాకు ఈ నైట్ డిన్నర్ ఫినిష్ చేసి కిచెన్ కొంచెం పెద్దది కదా, అంతా క్లీన్ చేసుకొని సరే కిందకి వెళ్ళి ఒక 15-20 minutes ఉండేసి వచ్చి పడుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు అంతా 9:30 బెడ్రూమ్కి వెళ్తే 10 లోపల పడుకునేవాళ్ళం. సో దట్ నేను మార్నింగ్ 4కి లేచేదాన్ని, నాకు బాగా యాక్టివ్గానే ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఎలా అవుతుందంటే కొద్ది రోజులుగా 11-12 అయిపోతుంది పడుకోవడానికి. అలా అని ధన్విని కూడా రిస్ట్రిక్ట్ చేయలేము. తనకు కొత్తగా ఉంది, ఓకే కొద్ది రోజులు టైం ఇద్దాం. తనకు కూడా ఆ ఎగ్జైట్మెంట్ అంతా తగ్గిపోతే ఆటోమేటిక్గా తనే బ్యాక్ టు రొటీన్ వచ్చేస్తుంది. అప్పుడు కావాలంటే స్ట్రిక్ట్గా లేదు ఈ టైంకి పడుకోవాలి అని చెప్తే ఓకే. ఇక్కడ ఎలా ఉన్నారంటే పిల్లలు 12:30 ప్లే ఏరియాలో ఆడుకుంటూనే ఉంటారు. మోస్ట్లీ సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేశారని అనుకుంటున్నాను. కానీ ధన్వికి ఇంకా స్కూల్ నెక్స్ట్ తనకు స్కూల్ స్టార్ట్ అయ్యేలోగా మంచిగా మళ్ళీ తనకు రొటీన్ అయితే సెట్ చేయాలి. లేకపోతే ఇలాగే ఉంటే నాకు పనులు ఏవి జరగడం లేదు. అందుకే వీడియోస్ కూడా ఆన్ టైం నేను 2:30కి షేర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నైట్ పడుకోవడం లేట్ అయితే మార్నింగ్ లేవడం లేట్ అవుతుంది. ఇంకా పనులన్నీ అలా పనులు ఎక్కువ ఉండిపోవడం వల్ల నాకు యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి కుదరక లేట్ అవుతుంది. వన్స్ నాకు వీడియోస్ ఎడిట్ చేయాలి, ఒక వీడియో కంటే నాకు మినిమం 5 to 6 hours కావాల్సి వస్తుంది. ఎందుకంటే రా ఫుటేజ్ అనేది దగ్గర 2 hours ఉంటుంది. షూట్ చేసేస్తాం కదా, దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోని ఒక 20 minutesకి 25 minutesకి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. అందుకే 2 days వన్స్ ఒక వీడియో షేర్ చేస్తాను. ఈ కొద్ది రోజులుగా వీడియోస్ రెగ్యులర్గా రాకపోవడానికి కూడా రీజన్ అదే. దానికి ఒక ప్రాపర్ రొటీన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ మా రొటీన్ యాజ్ యూజువల్గా అయితే ఉంటుంది. ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఒక 2 hours అయితే ఎడిట్ చేస్తాను. సో దట్ ఒక 2 days కరెక్ట్గా కూర్చొని ఎడిట్ చేస్తే ఒక వీడియో ఎడిట్ చేయగలను. అండ్ ఇన్స్టాగ్రామ్కి కూడా రీల్స్ సపరేట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి దానికి కూడా టైం పడుతుంది. ఏదేమైనా నేను నా ప్లానర్లో అన్నీ నోట్ చేసుకుంటా. ఈరోజు ఏం పనులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి విత్ టైం. నేను ఇంకొక ఎప్పుడైనా సపరేట్ వీడియోలో టైం బ్లాకింగ్ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేస్తాను. నాకు ఏవి ఎఫెక్టివ్గా హెల్ప్ఫుల్ అవుతున్నాయి నా డేని నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి అనేసి. అండ్ చాలామంది యూట్యూబ్ అంటే ఏదో సింపుల్గా వీడియో తీస్తారు పెట్టేస్తారు, వీళ్ళకేం డబ్బులు వస్తాయి అనుకుంటారు. ఇంకొంతమంది అసలు దానికి విలువే ఇవ్వరు. యూట్యూబ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్, అంత సింపుల్ కాదు. ఏదైనా వీడియో షూట్ చేయాలంటే దానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ రిలేటెడ్ అయితే కుకింగ్ గురించి, పేరెంటింగ్ అయితే పేరెంటింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో షూట్ చేయడం ఒక ఎత్తు, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్గా దానికి చాలా ఉంటుంది ప్రాసెస్. తర్వాత మళ్ళీ థంబ్నెయిల్ రెడీ చేసుకోవాలి, టైటిల్, SEO, ఇలా చాలా ఉంది. ఒక వీడియో వెనకాల నిజంగా చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ఇన్ బిట్వీన్ ఫ్యామిలీని చూసుకుంటూ ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ అంత ఈజీ అయితే కాదు. ఏ ప్రొఫెషన్ అయినా ఏ వర్క్ అయినా ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఏది అంత ఈజీగా రాదు. ఇంత కష్టపడినా సక్సెస్ ఇమీడియట్గా వస్తుందంటే అది గ్యారంటీ లేదు. చాలా రేర్గా ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యి అప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళు కూడా మనం పెట్టే వీడియోస్ ఫుల్గా చూస్తేనే మనకు ఎంతో కొంత దానివల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను దీన్ని యాజ్ అ కెరీర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము అనేసి, అండ్ నేను ఇంట్లో ఫాలో అయ్యే కొన్ని టిప్స్ నీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు అనేసి. చాలామంది ఇప్పుడు మన ఛానల్లో ఉండేవాళ్ళు మామ్స్ అంటే పిల్లలు రిలేటెడ్ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు నేను వ్లాగ్స్ పెట్టేది చూడరు, ఇంకా ట్రావెలింగ్ పెడితే అస్సలకే లేదు. సో కొన్నిసార్లు అప్పుడు డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఏంట్రా నాకు నా సబ్స్క్రైబర్స్ చూడరు ఇలాంటివి అనేసి. నో ప్రాబ్లం, అందరికీ ఒకే టైప్ అంటే అందరూ ఒకే కేటగిరీలోనే ఉండరు కదా. కొంతమంది కొన్ని వీడియోస్ని ఇష్టపడి చూస్తారు. అలా మన ఛానల్లో కూడా ఏదో ఒక మంచి నా రొటీన్ వ్లాగ్ క్లిక్ అయిన రోజు ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియో చూసి అలాంటి సబ్స్క్రైబర్స్ వస్తారు అనే ఆ హోప్ తోటే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా. ఇంకా ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత ఇవాళ లంచ్కి రాజ్మా కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మాని 7 to 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. అప్పుడే అవి సాఫ్ట్గా ఉంటాయి, లేకపోతే హార్డ్గా అవుతే తినడానికి అంత బాగుండదు.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్, 7-8 వెల్లుల్లి, కొద్దిగా అల్లము, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ సోంపు, ఒక 2 చిన్న టొమాటోల్ని వేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా బాగా కలుపుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 to 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా. ఈ రెసిపీ ఆల్రెడీ షేర్ చేసి ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేయాలి. బాగా గుర్తుపెట్టుకొని రాజ్మా సాఫ్ట్గా కుక్ అయితే మాత్రమే టేస్ట్ బాగుంటుంది కర్రీకి, లేకపోతే అవి రాజ్మా గట్టిగా ఉంటాయి, అండ్ టేస్ట్ కూడా అంతగా బాగుండదు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని వాటర్ కావాలంత అంటే కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అయితే రెడీ. చూసారు కదా, ఇది చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎంతో టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సారీ రా, ఇదే పని రండి అది చెయ్యి కదా, నాకు కష్టం అవుతుందిరా, నాకు అర్థం తగ్గుతుంది. అలాంటి చేసుకున్నాము అదాన్ని చేసుకున్నాం. ఈరోజు కొద్ది వీడియో ఎడిట్ చేస్తూ కాస్త లేట్ అయిపోయింది. ఈలోగా ధన్వి కూడా వచ్చేసింది. తను వచ్చాక నేను పనులు చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఎలాగో తనకి ఒక చపాతీ ఇచ్చి చేపిస్తూ ఇలా ఆ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. రాజ్మా కర్రీ, చపాతీ, వెజిటేబుల్ సలాడ్. ఈ మధ్య ఖచ్చితంగా లంచ్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇక లంచ్ అయ్యాక ధన్విని కాసేపు ప్లే ఏరియాకి పిలుచుకొని వెళ్ళేసి వచ్చేసి తన్ని పడుకోబెట్టే. టైం అయితే 3:30 అలా అయిపోయింది. ఇవాళ లంచ్ కొద్దిగా లేట్గానే చేసాము. ఇంకా ఎప్పుడే కానీ లంచ్ అయిపోయిన తర్వాతనే నేను పాత్రలన్నీ మార్నింగ్ నుంచి ఉంటాయి కదా, ఇవి కుదరదు, ఎందుకంటే మధ్యలో యూట్యూబ్ వర్క్ అవి ఇవి ఉంటాయి. సో లంచ్ ఫినిష్ చేసేసాక పాత్రలన్నీ కూడా కడగాల్సినవి కడిగేసి ఏవైతే డిష్ వాషర్కి వెళ్తాయో అవన్నీ డిష్ వాషర్కి అయితే వేసేస్తాను. ఈ డిష్ వాషర్ గురించి అడుగుతూనే ఉన్నారు కదా, ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో అయితే షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అన్ని పాత్రలు డిష్ వాషర్కి వేయలేము, ఓన్లీ స్టీల్, అలాగే ప్లాస్టిక్ వేయచ్చు, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, గ్లాస్, సెరామిక్ ఇవన్నీ వేయచ్చు. ఈ క్యాస్ట్ ఐరన్, అలాగే అల్యూమినియం, వుడ్వి ఇవి వేయలేము. సో అలాంటివన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, సో దట్ ఈజీ అవుతుంది నైట్కి. ఈ మధ్య అయితే చపాతీ ఆఫ్టర్నూనే చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నైట్ రైస్ చేసేసుకుంటా, లేకపోతే ఇడ్లీ కానీ దోశ ఇలా ఏదైనా లైట్గానే ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ ఒకేసారి చపాతీ అంతా అయిపోయాక కిచెన్ మొత్తం క్లీన్ చేస్తే నైట్కి నాకు జస్ట్ రైస్ పెట్టేసుకుంటాం కాబట్టి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఈవినింగ్ ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయాలని ఉంటే ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టేసిన తర్వాత కంప్లీట్ కిచెన్ క్లీన్ చేసేస్తాను. సో దట్ నైట్ నాకు చాలా త్వరగా నా నైట్ రొటీన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కొద్ది రోజులుగా ఈ ప్రాక్టీస్ నేను ఫాలో అవ్వడం వల్ల నైట్ కొంచెం త్వరగా పడుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, అప్పుడే నేను యాజ్ యూజువల్ 9:30 కల్లా పడుకోవడానికి కుదురుతుంది. ఇక కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి ఎడిట్ చేసి నేను కాసేపు రిలాక్స్ అయ్యి లేచాను. అలాగే ధన్వి కూడా లేస్తే తనకు యాపిల్ అండ్ బనానా స్నాక్గా అయితే ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేశాక ధన్వికి సింపుల్గా ఇలా కలరింగ్ యాక్టివిటీ అయితే చేపిస్తున్నా. తనకు ఎన్ని క్రేయాన్స్ ఉన్నా వన్స్ అది విరిగిపోతే మళ్ళీ వాడదు. ఎన్ని తెప్పించాను ఇప్పటికీ, ఈసారి డామ్స్ది తెప్పించాము, చూద్దాము ఎలా ఉన్నాయో అనేసి. బాగున్నాయి క్వాలిటీ అయితే, చూడాలి ఇంకా ఈరోజే వచ్చింది అది. ఒక 2 రోజులు వాడితే తెలుస్తుంది క్వాలిటీ ఎలాగున్నాయో అనేసి.
ఇవాళ డిన్నర్కి రాజ్మా కర్రీ, రైస్, 1 బాయిల్డ్ ఎగ్. జనరల్లీ 7:30, 8 కల్లా డిన్నర్ చేసేస్తాము. సో దట్ మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకొని కింద వాకింగ్కి వెళ్ళినా కూడా 9-9:30 కల్లా రిటర్న్ వచ్చేస్తే అర్లీగా పడుకోవచ్చని ఇది ఇప్పటికి ప్లాన్ అయితే. డిన్నర్ అయిపోయాక బాటిల్స్ క్లీన్ చేస్తున్నా. ఎవ్రీ సాటర్డే చేస్తా జనరల్గా. ఈసారి సాటర్డే కుదరలేదు, ఇంకా అలాగే పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితులను క్లీన్ చేయాలని అయితే అనుకొని చేస్తూ ఉన్నా. నేను బాటిల్ క్లీనింగ్కి ఎలాంటి లిక్విడ్స్ కానీ లేకపోతే క్లెన్సర్ యూస్ చేయను. జస్ట్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా, ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేసి బాగా షేక్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి కంప్లీట్గా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే దాంట్లో ఏమైనా జర్మ్స్, బ్యాక్టీరియా, డర్ట్ ఏదున్నా కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది. అలా ఒక 15 నిమిషాల తర్వాత దీన్ని బాగా, మనకు బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ ఉంటాయి కదా, ఈవెన్ స్ట్రా క్లీన్ చేయడానికి కూడా మనకు బ్రషెస్ వస్తాయి చిన్నవి, అలాంటివి తీసుకొని బాగా క్లీన్ చేసేసి వేడి నీళ్ళతో ఒక 2 సార్లు క్లీన్ చేస్తే మనకు బాటిల్ క్లీన్ అయిపోతాయి. మనకు ఏమైనా లిక్విడ్స్ వాడినప్పుడు బబుల్స్ నురగ వస్తూనే ఉంటుంది కదా, ఎంత క్లీన్ చేసినా మనకు మళ్ళీ అదొక డౌట్, ఇది సరిగ్గా వెళ్ళిందా లేదా, దానివల్ల మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని. ఇలా సింపుల్గా ఇంట్లోనే దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి DIY క్లీనింగ్ లిక్విడ్ మన హెల్త్కి మంచిది. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.